నీకు దయచేసి దండం పెడుతున్నాను. అసలు నీ వల్ల ఒక ప్రాణం పోయింది చాలు, ఇంకో ప్రాణం పోయే వరకు తీసుకురాకో. ఏంటి సూర్య, నిన్ను కలవడానికి మందారం చావును అడ్డు పెట్టుకున్నానా? బాగా చెప్పావు సూర్య, చాలా బాగా చెప్పావు. నిన్ను కలవడానికి చేసే ప్రయత్నంలో ఒక ప్రాణం పోతుంది అంటే అలాంటి కలయిక నాకు కూడా అవసరం లేదు. ఇలా జరుగుతుందని తెలుసుంటే మందారాన్ని నేనే ఆపుండేదాన్ని. అమ్మా, నాన్న, మీరు గొడవ పడొద్దు. ఇప్పుడు గొడవ పడే సమయం కూడా కాదు. రూపా, నువ్వు రాజుని రాఘవ దగ్గరికి పంపించడం ఒక తప్పైతే, రాజు చెప్పినట్టు నువ్వు మందారం దగ్గర లేకపోవడం, మందారాన్ని ఒంటరిగా వదిలేయడం నువ్వు చేసిన రెండో తప్పు. అయినా నా గురించి తెలిసి కూడా రాఘవని తీసుకొస్తే మేమిద్దరం కలుస్తామని మీ ఇద్దరు ఎలా అనుకున్నారు? రాజు, నువ్వెలా అనుకున్నావు? నువ్వెళ్లకుండా ఉండాల్సిందిరా. నువ్వెళ్లకుండా ఉండుంటే మందారం ఇలా చనిపోయి ఉండేది కాదు. ఈవిడ గారు మందారాన్ని వదిలేసి వెళ్ళిపోతుందని తెలిస్తే అసలు నేను వెళ్లేవాడినే కాదు. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఈవిడ గారి ఫ్యామిలీ బాగుండాలి, ఈవిడ గారి అమ్మా నాన్నలు కలిసి ఉండాలి, ఈవిడ గారి నాన్న ఓడిపోకూడదు. దానికోసం ఎవరు ఏమైపోయినా ఈవిడ గారికి అనవసరం. రాజు, తప్పుగా ఏమైనా మాట్లాడాను అమ్మాయి గారు? చాలా తప్పుగా మాట్లాడుతున్నారా నాయన? మందారం ఇద్దరు కలిసి ఉండాలని ఎన్నో కలలు కనింది. అలాంటి మందారాన్ని కారణంగా చేసి మీ ఇద్దరు గొడవ పడద్దురా. మందారం ఆత్మ శాంతించదురా. అయిందేదో అయిపోయింది. మందారాన్ని సాగనంపి పని చూడండి. అమ్మా, ప్రాణమే పోయాక ఆత్మ శాంతిస్తే ఏంటి, శాంతించకపోతే ఏంటమ్మా? అన్నా అన్నా, థ్యాంక్స్ అన్నా. అడగగానే పెద్దింట్లో పనిలో పెట్టావు. బాగుందా ఇక్కడ? అంతా బానే ఉందన్నా. నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఈ దీపక్ బాబే. నేను ఈ డబ్బు తీసుకుంటే తప్పు చేసిన దాన్నే అవుతాను. డబ్బు కోసం నా బిడ్డకి తండ్రున్నా లేడని చెప్పలేను. మీరేమీ ఇబ్బంది పడకండి. మా రాజన్న అమ్మాయి గారి కోసం నేనేమైనా చేస్తానమ్మగారు.
ఎరా రాజు రూపలు రాఘవని తీసుకురావాలి, నిజం చెప్పాలి అని ప్రయత్నించారు. ఇప్పుడు వీళ్ళు కలవడమే అనుమానంగా ఉంది. ఇక రాఘవని తీసుకురావడం మాట దేవుడెరుగు. వీళ్ళిద్దరూ కలిసి తీసుకురావడం ఇప్పట్లో కష్టమే కదా మమ్మీ. రాఘవన్ మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. రాఘవ మీద కన్నేసి ఉంచాలి. వాడు కానీ బయటకు వస్తే మందరాన్ని చంపినట్టు వాడిని చంపేద్దాం మమ్మీ. చూసావా తమ్ముడు, ఆ విరూపాక్షి వాళ్ళతో కలిసి ప్లాన్ చేసి మన ఇంటికి పంపించిందని నేను చెప్తూనే ఉన్నారు. మీరే నా మాట పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. వాళ్ళు మొత్తానికి బస్తీ వాళ్ళు అనిపించుకున్నారు. మన వల్ల జరిగిన అవమానాలన్నీ గుర్తుపెట్టుకున్నారు. నీకై నువ్వే వాణ్ణి అల్లుడిగా అంగీకరించేలా చేశారు. శుభకార్యం అయ్యే వరకు అణిగి మణిగి ఉన్నారు. అంతా అయిపోయాక సందర్భం చూసి దెబ్బ కొట్టారు. వాడి అవసరం తీరే వరకు అమ్మాయి గారు అని మన రూపని కాలు కింద పెట్టనివ్వలేదు. ఇప్పుడు అవసరం తీరిపోయాక రూపా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు తమ్ముడు.